హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ లేచేసరికి సర్ప్రైజ్ గా నిన్న నైట్ 10:30కి అలా స్పిరిట్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. ఆ వీడియో ఏంటన్నది నాకు కూడా తెలీదు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, క్యూరియాసిటీతో ఉన్న ఆ వీడియో చూద్దామని. సో వీడియో చూసే ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ని నాతో షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఈ వీడియోని ఫస్ట్ రియాక్ట్ చేద్దాం, ఆ తర్వాత ఆ వీడియో గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో 3, 2, 1 గో. Excited. గుల్షన్ కుమార్ టీ సిరీస్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముగిస్తుంది. సౌండ్ ఉంది బ్యాక్గ్రౌండ్. ఇది నీ పరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. ప్రకాష్ రాజ్ వాయిస్. సార్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీటికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. వాడు వీడియో ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. ఐ థింక్ ఇదంతా వీడియో కాలేదు, ఉత్త ఆడియో ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడు. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. వాయిస్ ఇంటెన్సిటీ అయితే చాలా ఉంది. బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ పంపించండి. వివేక్ గారు. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. ప్రభాస్ డైలాగ్. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అంతేనా? స్పిరిట్. నేనైతే వీడియో మొత్తం చూసేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు వాడిన బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్యాలెట్ అయితే సూపర్ గా ఉంది. మనకి తెలిసిందే సందీప్ రెడ్డి వంగ మూవీస్ అనౌన్స్మెంట్ అనేవి చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. యానిమల్ లో ఏ విధంగా అయితే ఉండిందో స్పిరిట్ గా అదే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. దీంట్లో ఓన్లీ డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఆడియో క్లిప్స్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, అందుకే వీడియో కంటెంట్ ఇంకా ఏమి ఇవ్వలేదు. ఉత్త ఆడియోతోనే ఆ డైలాగ్స్ తోనే ఈ క్లిప్స్ ని వదిలారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. దీంట్లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ లో ఇంటెన్సిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఆయన డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ గా యాక్ట్ చేస్తున్నారు. సిన్సియర్ ఐపీఎస్ అయ్యింది కూడా ఆయనను రిమాండ్ కి తీసుకెళ్తున్నారు. ఎందుకు రిమాండ్ కి తీసుకెళ్తున్నారు అనేది చూడాలి. మేబీ ఆయనకి యాంగర్ ఇష్యూస్ ఉంటాయేమో. మనకి తెలుసు సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో హీరోస్ అందరికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఈ మూవీలో కూడా ప్రభాస్ కి యాంగర్ ఇష్యూస్ ఉంటాయేమో. దానివల్ల ఆయన ఏదైనా మిస్టేక్ చేశారేమో, అందుకే రిమాండ్ కి తీసుకెళ్తున్నారు. దీంట్లో అయితే ప్రకాష్ రాజ్ సీరియస్ అండ్ ఎవరిని కేర్ చేయట్లేదు. ప్రభాస్ గారికి అయితే రిమాండ్ కి తీసుకొచ్చాక ఆయనని డ్రెస్ తీసి మెడికల్ టెస్ట్ కి పంపించానని చెప్తున్నారు. అలాగే బ్లాక్ స్లైట్ ఇచ్చి లెఫ్ట్ రైట్ సెంటర్ లో ఫొటోస్ తీసి ఖైదీగా పంపించానని చెప్తున్నారు. ఆ రిమాండ్ లో ఉన్నప్పుడు ఆయన ఖైదీగానే ట్రీట్ చేస్తున్నారు. ఆయన కాంపౌండ్ లో ఉంటే ఖైదీ యూనిఫామ్ లేదంటే పోలీస్ యూనిఫామ్ మాత్రమే ఉండాలంట. సివిలియన్ కాస్ట్యూమ్స్ అయితే ఉండకూడదు. ఐ హేట్ దట్ అంటున్నారు. సో కొత్తగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఆయన క్యారెక్టర్ ఏంటి, గుడ్డా బ్యాడా అనేది మూవీలోనే చూడాలి. ఈ మూవీలో ప్రభాస్ గారికి అయితే ఒకే ఒక్క డైలాగ్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేది మనకి చూపిలేదు. నేనైతే ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని వెయిట్ చేస్తున్నా. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. దీంట్లో క్యాస్ట్ గురించి రివీల్ చేశారు. ఈ మూవీలో మనకి ప్రకాష్ రాజ్ గారు ఉంటున్నారు. ఆయన ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నా. యానిమల్ లో ఏ విధంగా అయితే అనిల్ కపూర్ గారికి ఇంపార్టెంట్ రోల్ ఉండిందో అలాగే ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నా ప్రకాష్ రాజ్ గారిది. ఇంకా ఈ మూవీలో వివేక్ ఓబ్రాయ్ చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే వస్తుండే, ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. మెయిన్ విలన్ గా వివేక్ ఓబ్రాయ్ ఉంటారని నాకు అనిపిస్తుంది. దీంట్లో హీరోయిన్ గా తృప్తి డిమ్రీ, యానిమల్ లో చేసిన హీరోయిన్ దీంట్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఇక కాంచనా అని మెన్షన్ చేశారు. కాంచనా ఎవరో తెలీదు. మేబీ అర్జున్ రెడ్డిలో బామ్మగా నటించిన కాంచనమ్మ గారే అనుకుంటున్నా. సో చూడాలి. ప్రస్తుతానికి ఇది బీజిఎం అయితే చాలా యూనిక్ గా ఉంది. మనకి తెలుసు సందీప్ రెడ్డి వంగ గారు మ్యూజిక్ ని చాలా కేర్ తీసుకుంటారని. సో చూడాలి. ఇదైతే చాలా బాగుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ టేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. స్పిరిట్ కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే తో చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా నేను మీతో కనెక్ట్ అవుతా. సో ఈ మూవీ కోసం వెయిట్ చేద్దాం.
టైం తీసుకోండి, పర్లేదు, మంచిగా తీయండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ ప్రవాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు. సో ఇది గైస్ నా వీడియో రియాక్షన్. మీకు కనుక నా రియాక్షన్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.